ఏమండి టీ తీసుకోండి. ఏమండి ఈరోజు మన కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారు. వెళ్ళి ఏ చికెన్ మటన్ తీసుకురండి, సరేనా? త్వరగా వెళ్ళండి. ఇంకా టీ తాగలేదా? అబ్బా వెళ్తాను లేవే, ఏంటి తొందర? కాఫీ తాగని. త్వరగా కాఫీ తాగి వెళ్ళండి. విమలా, నేను వెళ్ళేసి వస్తాను, డోర్ దగ్గర చేసుకో. సరే సరే, త్వరగా వెళ్ళేసి రండి. హాయ్ నాన్న, పొద్దు పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఆయన వెంకట్, పైన మా జరిగిందా? డాక్టర్ లోపలికి ఎండలు ఉన్నారు. రామ్మా లోపల. ఇందాకనే మీ అమ్మ చికెన్ మటన్ తెమ్మని చెప్పింది, వెళ్తున్నా. అవునా నాన్న? ఓకే ఓకే. నమస్కారం అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. బాగున్నారా మావయ్య గారు? బాగున్నామ్మా. బాగున్నావు మమ్మీ? పోరా, నేను మాట్లాడను. ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే కానీ నీకు నేను గుర్తు రాలేదా? ఎందుకు మమ్మీ అట్లా అంటావు? నేను వస్తున్నా కదా అప్పుడప్పుడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది మమ్మీ. మీరేంటి ఇంకెక్కడే ఉన్నారు? బండలాగా నుంచోడమేనా? వెళ్ళండి త్వరగా. వెళ్తున్నా లేవే. సరే సరే, మీరు లోపలికి రండి. లేదు మమ్మీ, నేను కూడా డాడీతో పోయేస్తా. నువ్వు రామ్మా. డాడీ ఆగండి. इस्माइल भाई नमस्ते। నమస్తే నమస్తే. आप अच्छे ना? मेरे बेटा चिकन मटन फ्रेश फोटो ఇంకేంటో విశేషాలు? చెప్పాలా నాన్న? నీ ఉద్యోగం ఏంటో నీదేంటో నాకేం అర్థం కావట్లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటావు, మరి ఇక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదరా? అదే అనుకుంటున్నా డాడీ, నేను కూడా 2 ఏళ్ళకి ఒకసారి ఊకే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నా. అదే పని మీద రేపు ఊరు వెళ్ళాలి డాడీ. అదేంట్రా ఇప్పుడే వచ్చావు రేపు వెళ్ళాలి అంటున్నావు, ఏం రేది? లేదు తప్పదు డాడీ, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నా. నీ మమ్మీ కూడా రేపు తీర్థయాత్రకు వెళ్తుందంట, మరి నువ్వు కూడా వెళ్తావా? అవును డాడీ, అమ్మ చెప్పింది కానీ నేను కూడా వెళ్ళాలి డాడీ, ఎందుకంటే ట్రాన్స్ఫర్ గురించి పేపర్లు అవన్నీ చెక్ చేసుకోవాలి ఆఫీస్లో. ఏం చేస్తాం, తప్పదు డాడీ. విమలా, విమలా, మటన్ చికెన్ తెచ్చినాను, మంచిగా ఫ్రెష్ గా చేసి పెట్టేసాయి, ఓకేనా? ఓకే ఎలా నువ్వు ఫ్రెష్ అప్ కాబరా? అయితే డాడీ ఫ్రెష్ అప్ కాబా. ఎరా, ఇంకెంతసేపు రా? షాపింగ్ టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నామా? వచ్చినావా? వెళ్దాం ఇంకా. వెళ్దామమ్మా. ఏమండి? విమలా, రండి. రాత్రి డబ్బులు అడిగావు కదా, అదో తీసుకొని మంచి షాపింగ్ చేసుకొని రండి. ఏరా? సరే డాడీ. ఓకేరా, పదమ్మా. కోడలికి మంచి చీర కొనాలిరా, సరేనా? కొన్నానులే అమ్మా, దానికి ఎందుకు, మొన్ననే కొనిచ్చా. అవునా? షాపింగ్ బాగా జరిగింది అత్తయ్య గారు? జరిగిందమ్మా, బాగానే జరిగింది. మంచిగా తాగుతారా? బాగా అలసిపోయానమ్మా. తీసుకొస్తున్నాను. విమలా మస్తు చేసే వంట, కానీ ములక్కాయ లేదు ఈరోజు. నీ ములక్కాయలు తగలే, వెళ్ళి పడుకోపో. సరేరా, వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున్నే బస్ విమలా, సరే మమ్మీ. మనం అనుకుందాం రా. మటన్ తిన్నా, ములక్కాయ కూర అంటే బాగుండు. ఎంత ములక్కాయ కూర, ములక్కాయ కూర. చాలా చాలే, నోరు మూసుకోండి. కోడలు ముందు ములక్కాయ కూర గురించి మాట్లాడుతున్నారు. ములక్కాయ కూర తింటే ఆ మజా వేరే. ములక్కాయ కూర చాలే, నోరు మోయండి, సిగ్గు లేకుండా మాట్లాడతారు. ములక్కాయలు తినేసి నన్ను సతాయించండి. ములక్కాయ గురించి నీకేం తెలిసే, ఆ మజా వేరే. మళ్ళా
10 రోజులు ఊరికి వెళ్తున్నావు, మరి ఏమైనా ఉందే? చాలా చాలే, నోరు మూసుకోండి. ఏంటి నా గురించి పట్టించుకోవచ్చుగా. ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారు, ఇంత వయసు వచ్చినా ఏంటండి ఈ పాడు పనులు? జరగండి, పడుకోవాలి. ఊరికవే, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మన రూమ్లో మనం ఎంజాయ్ చేద్దాం. అట్లా అన్నాకే నువ్వన్నా ములకాయ కూరన్నా నాకు చాలా ఇష్టమే. ఆ రెండింటిని వదులుకోవడము నాకు ఇష్టం లేదు. ప్లీజే. కానీ ఇంట్లో ములక్కాయలు అయిపోయింది, కక్కుతుబడి ఎల్లు తెచ్చుకోకండి. ఏంటే అప్పుడే ములకాయలు అయిపోయినాయా? ఆ మాట ముందే చెప్పు చావచ్చు కదా. రేపు పొద్దున ములకాయలు తీసుకొచ్చి 10 రోజులకి సరిపడి పచ్చడి పెట్టండి, హాయిగా తినుకుంటే కూర్చుంటా. అయ్యో, మీరు మీ ములక్కాయలు పిచ్చి. జరగండి, పడుకోవాలి. ఇంకేంసేపు అక్కడే ఉంటారు, వచ్చి పడుకోరా. జరుగువే. ప్లీజ్ ఒప్పుడు తిరిగవా? ఏమే నా గురించి ఆలోచించచ్చు కదే. అబ్బా, పడుకుంటారా లేదా? అబ్బో ఇట్లా తిరగండి. మరి ఎందుకు పిలిచినట్లు? సతాయించకే, రేపు ఊరు వెళ్ళేది ఉన్నది, ఆఫీస్ వర్క్ ఉంది, ఏవి వర్క్. పడుకో నువ్వు. అరే నాన్న వెంకట్, త్వరగా రారా, ట్రైన్ కి లేట్ అవుతుంది. వస్తున్నామా? ఎప్పుడు మీ నాన్నలాగే లేట్ చేస్తావరా నువ్వు కూడా? ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారేంటి? పదరా, స్టేషన్ లేట్ అవుతుందంట, పదంపండి. రోజా బ్యాగ్ తీసుకురా. రోజా బాయ్, తొందరగా వస్తా. నాన్నగారిని బాగా చూసుకో, ఎందుకంటే నాన్నగారికి ముందే మొహమాటం. ఏది కావాలంటే అది చెయ్యి, ఓకేనా? వెళ్దాం డాడీ. మంచి పనులు, పొలం పనున్నా. అమ్మా రోజా, మీ మామయ్య గారు జాగ్రత్త, ఆయనకు అసలే మొహమాటం ఎక్కువ, అన్ని దగ్గరుండి చూసుకో, సరేనా? ఏమండి, జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ పార్టీలు అని లేట్ నైట్లు బయటికి వెళ్ళొద్దు, కోళ్ళు ఒక్కతే ఉంటది, సరేనా? అన్ని జాగ్రత్తగా మొహమాటం లేకుండా అడిగి అన్ని తీసుకోండి, సరేనా? కడుపు నిండా తినండి, జాగ్రత్తగా ఉండండి. అత్తయ్య గారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మామయ్య గారిని నేను దగ్గరుండి చూసుకుంటా కదా, ఏ లోటు లేకుండా. మీరేం చింతించకండి, నేనున్నాగా. జాగ్రత్తగా వెళ్ళినాడు. సరే అమ్మా, నువ్వు ఉన్నాక నాకు ఇంకెందుకు బాధ? చెప్పింది గుర్తుంది కదా, కోళ్ళ పిల్ల ఒక్కటే ఉంటది, బయటకు వెళ్ళినప్పుడు తొందరగా వచ్చేయండి. సరే రామా. అమ్మాయి రోజా, మీ అత్తమ్మని మీ ఆయన్ని నీ బస్ స్టాప్ లో దింపేసి వస్తా. నువ్వు బళ్ళు పెట్టుకొని జాగ్రత్త ఉండు, ఓకే? జాగ్రత్త అమ్మా. సరే మామయ్య. బాయ్ మామయ్య. సరే అమ్మా, బాయ్. గడి పెట్టుకోమ్మా. సరే మామయ్య. మీరేనా? అదే 3438 మీదేనా? ఓటీపీ నెంబర్ చెప్పండి. 3437 ఓకే 48 బాబు సెక్యూరిటీ అలొకేషన్ ఇవ్వండి. సరే డాడీ, బాయ్. బాయ్ నాన్న, జాగ్రత్త మీరండి. అమ్మా జాగ్రత్త, జాగ్రత్త అన్న, జాగ్రత్త. పోయితే ఫోన్ చేయండి. జాగ్రత్త, టైంకి అన్నం తినండి. ములక్కాయలు అయిపోయినాయి, ఇప్పుడు మార్కెట్ పోయి తెచ్చుకోవాలి. ములక్కాయలు ఎంత లేతగా ఉండవో, నేనే ముదిరి వెనకలాగా ఉన్నా. వచ్చా మామయ్య, ఏం చేయమంటారు చెప్పండి? మీకు నచ్చింది చేసి పెడతాం. అవునా రోజా, ఈ ములక్కాయలు తెచ్చాను, మా నుంచి సాంబార్ వేసి పెట్టేసే. రాడి మామయ్య, కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. ఇంత అందగత్తే ములక్కాయలకు పని చెప్పొచ్చు.
తప్పు నా కొడుకు పెళ్ళాం నా కూతురు లాంటిది. అయ్యో 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 అరే అలా ఎలా పడ్డావు? చూసుకోవచ్చు రాజా. అరే కూర్చో. మామయ్య మామయ్య కాఫీ తీసుకోండి. కాఫీ అమ్మా. సరే అమ్మా వెళ్ళండి. అబ్బా ఇది కలనా? నిజంగా ఎంత బాగుంటుండే. చిచ్చి కొడుకు పెళ్ళాం రా. అమ్మాయి రోజా, ఫ్రెండ్స్ తో కలవడానికి నేను బయటికి వెళ్తున్నా. నేను వచ్చేపట్టు లేట్ అయిపోతుంది. మీరు తినేసి పండుకోండి. అయ్యో మామయ్య, నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? నువ్వేం భయపడకు. నా ఫ్రెండ్స్ కలిపి నీ తొందరగా వచ్చేస్తా. నువ్వు తిని పండుకో. ఓకేనా? మామయ్య త్వరగా వచ్చేయండి. సరే రోజా, నువ్వు తినేసి పండుకో. ఓకేనా? సరే మామయ్య. వస్తే విమల, నేను తాగేసి వచ్చానని చెప్పి నాతో మాట్లాడుకుని వెళ్తున్నావా? ఇదేంటి నన్ను చూసి అత్తే అనుకుని మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యో మామయ్య, నేను మీ అబ్బాయి పెళ్ళాన్ని, మీ కోడల్ని. మీరు నన్ను చూసి అత్తే అనుకుంటున్నారు. అయ్యో మీ అత్త ఊరు వెళ్ళిందని మర్చిపోయా. నీతో తప్పగా మాట్లాడమ్మా. నువ్వు వెళ్ళి పండుకోబో. అమ్మో చాలా డేంజర్. కొంచెం ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? అమ్మో ఏంటి మామయ్య మీరు చేసే పని? నేను మీ కూతురు వయసు దాన్ని. మీరు చేసే పని ఇంత మూర్ఖత్వంగా తయారదు. మామయ్య ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు రోజా? ఇంతకుముందంటే పొరపాటు పైన మాట్లాడా. ఇప్పుడేమో మీ అందాన్ని చూసి కావాలనే మాట్లాడుతున్నా. అసలు మర్చిపోయినా నేను కోడల్ని. మర్చిపోయిన పొద్దుందా? నేను మీ అక్కడికి ఫోన్ చేసి చెప్తా. చూడు రోజా, ఈ ప్రపంచంలో ఆడది రెండిటికే లొంగుతుంది. ఒకటి డబ్బు బంగారం, మరొకటి పడక గదిలో ఆడదాన్ని సుఖపెట్టిన మొగాడితో. చూడు మామయ్య, నువ్వు అనుకున్నట్టు నేను 2 రకాలు కాదు, 3వ రకాన్ని. నువ్వు
శివంగమైతే నేను రాక్షసుని. ఈ ప్రపంచంలో డబ్బుకు లొంగనే ఆడిదే లేదు. ఆ డబ్బు నా దగ్గర ఉంది. ఎంత కావాలా పాడేస్తా. నువ్వు సుఖపెట్టే డబ్బుంది. సుఖపెట్టే డబ్బుంది. డబ్బుంటేనా నేను హ్యాపీగా ఉంటానేనా? ఇంత తింటూ ఉంటే నేను హ్యాపీగానే. నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది రోజా. నువ్వు ఒప్పుకున్నట్టే నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. వెళ్ళు మామ, వెళ్ళు. అరే వెంకట్, నువ్వు ఎక్కడున్నావురా? త్వరగా ఇంటికి రా. ఇక్కడ మీ నాన్న అది ఏం చేస్తున్నారో నీకు డైరెక్ట్గా చూపిస్తాను. రా తొందరగా నువ్వు. అత్తయ్య, మావయ్య, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడకు. నా టెన్షన్ పడకు. కూలి కూలి నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వా దా లోపలికి వచ్చేసా. ఇందాక నిలబడినావు. రోజా, ఏ రోజా, ఏంటత్తయ్య? వెళ్ళరా. ఏం జరుగుతుంది ఇక్కడ? సమాధానం చెప్పండి. మేమేం చేసాం? నేనేం చూడలేదు అనుకుంటున్నారా? ఇక్కడ మీ ఈకలు పక్కపక్కలు మేమేం చేయలే. అవునా? సరే, ఏంటిది? ఏంటిది? సిగ్గులేదా మీకు? ఇంత వయసు వచ్చింది ఒంటి మీదకి. కూతురుతో సమానమైన అమ్మాయికి ఇట్లాంటి చండాలమైన పని చేయడానికి సిగ్గులేదా అంటున్నా. అతనికంటే తెలీదు. తాగిన మైకంలో ఏదేదో చేస్తాడు. నీకు కూడా సిగ్గులేదా? తండ్రితో సమానమైన మనిషితో ఇట్లా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదా అంటున్నా. మేమేం చేస్తాం? దగ్గరికి రావద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు. మేమేం చేస్తాం? నువ్వు టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ పడద్దు. అర్థమైందా? అక్కడ సంచి తీసుకురాపో. సంచి తప్ప
మామయ్య సంచి దొరకట్లేదు. సంచి దొరకట్లేదా? డోర్ కొడుతున్నాడు. నువ్వు నేను చూస్తా. నీ మొగుడు వచ్చాడు. నువ్వు టెన్షన్ పెడతావు. నువ్వు టెన్షన్ పెట్టు. నన్ను టెన్షన్ పెడుతున్నావు. నువ్వు ఇంకా సోలు పెట్టుకో. నేను కాలు పట్టుకున్నా. నేనున్నా, నేను చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ పడకు. ఓకేనా? ఓకే, కూల్ కూల్. హాయ్, వచ్చేసావా? మమ్మీ 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 ఏరా వెంకట్, మమ్మీ వచ్చావా? మమ్మీ అరే మమ్మీ అయ్యో, మమ్మీ 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 అరే మమ్మీ, అరే ఏమైంది అట్లా తిరుగుతున్నావు? మా మమ్మీ ఏదిరా? మమ్మీ ఏది? మమ్మీది నాకు ఫోన్ చేసింది. మా మమ్మీ వచ్చినా అని చెప్పింది. రేపు మీ కథలన్నీ చెప్పింది. రేపు ఇచ్చేదవా? మేము నాకు పొద్దున ఫోన్ చేసి 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పింది. నువ్వు అవన్నీ అరే మమ్మీ ఫస్ట్ కూలుకుండు. నువ్వు టెన్షన్ పడద్దు. జరిగే కారణం ఉంటే లోపల దిగుదాం. ఓకేనా? లేదు, అది నాకు కనిపించట్లేదు. ఎక్కడ లేదు. అదేంటి బయట గొడవ పెట్టారు ఎవరు? మేమేం చేయలేదు సార్. మేమేం చేయలేదు సార్. మేమేం చేయలే. మీరు ఏం చేశారో పక్కా ప్రూఫ్ తోనే వచ్చా. మేడం ఒకసారి ఫోన్ చేయండి. ఈమె నన్ను కొట్టింది సార్. లేదు సార్. చూడు మేడం, సిగ్గుందారా నీకు? కూతురు వయసులో ఉన్న అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని భార్య చంపాలని చూస్తావా? ఇప్పుడు కాదు, స్టేషన్కి వెళ్ళండి. ఇద్దరు అక్కడనే సంసారం చేద్దరు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మా వరల్డ్ ఆఫ్ ఫైర్ వీడియోస్ ద్వారా మీ వీడియోస్ చూశారు కాబట్టి అందరూ లైక్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని దీవించని అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ 5 స్టార్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అందరూ ఒకసారి చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.